దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మహాఘనుడును మన ప్రాణప్రియుడునైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైనటువంటి నామమునకు మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందు ప్రియులారా, ఈ రాత్రి కాలము వేళ దేవుని వాక్యమును లైవ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రతి సహోదరి సహోదరునికి లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ కువైట్ పక్షముగా దేవుని సేవకునిగా నా హృదయపూర్వకమైన వందన. దేవుని మహా ఉచితమైన కృపలో గత కాలమంతయు కూడా ప్రభువు కాచి కాపాడి ఈ దినం దేవుని యొక్క వాక్యాన్ని ఈ రీతిగా వినడానికి ప్రభువు ఇచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి దేవునిని స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులారా, మీరు కూడా దేవుని కృపలో ఆయన కనికరమును బట్టి క్షేమముగా ఉన్నారని ప్రభువుని బట్టి దేవునిని స్తుతిస్తున్నాను. గత దినం పునరుద్ధానపు ఆరాధనను ప్రభువు ఎంతో ఆశీర్వాదకరముగా జరిగించారు. మరలా ఈ దినము నుండి గురువారం వరకు ప్రతి రాత్రి 7:25 నుండి 7:55 వరకు దేవుని వాక్యాన్ని వినడానికి మనము సిద్ధపడదాం. గత కాలములో ప్రభువు మనలను బలపరుస్తూ నడిపిస్తూ ఉన్నాడు. చాలా మంది సేవకులు చెప్పే మాట గాని లేక ప్రజలు అనుకుంటున్న మాటలు గాని ఏమిటి అంటే, రాబోయే దినాలు మనకు చాలా బాగుంటాయి, రాబోయే దినాలు ఆశీర్వాదకరముగా ప్రభు మారుస్తాడు అని ప్రియులారా తలస్తూ ఉన్నారు. అందుకనే రాబోయే దినాల యొక్క ఆశీర్వాదము కొరకై, మేలు కొరకై మనుష్యులు విపరీతముగా సంపాదిస్తూ కష్టపడుతున్నారు. కానీ బైబిల్ గ్రంథం చెబుతున్న సత్యం ఏమిటంటే, రాబోయే దినాలు ఇంతకన్నా ఘోరముగా ఉంటాయి. ఎందుకు అంటే, అపోస్తులుడైన పౌలు గారు తిమోతికి 2వ పత్రికను రాస్తూ 3వ అధ్యాయం 1వ వచనములో సెలవిచ్చాడు. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును అని. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వస్తాయి అన్నప్పుడు ఇంకా మనకి మంచి రోజులు ఎక్కడి నుంచి వస్తాయి? ప్రభువు చెప్పిన మాట మత్తయి సువార్త 6వ అధ్యాయం 34వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 34లో ప్రభు అన్నమాట, రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి సంగతి అది చూసుకుంటది, ఏ నాటి కీడు ఆ నాటికి చాలు అన్నాడు. అనగా రేపేదో మంచి రోజు వస్తుందని, రేపేదో బాగుంటుందని చాలా మంది భ్రమలో ఈ రోజుని పాడు చేసుకుంటూ ఉన్నారు. కనుక ఈ రోజు మనకు ప్రభువిచ్చిన ఈ దినం గొప్పది. ఈ దినములోనే ప్రభువుకి మహిమార్థముగాను మన జీవితాలకు ఆశీర్వాదకరముగాను మనం బ్రతకాలి. కనుక నేటి దినములలో వాక్యము వింటున్న ప్రతి బిడ్డ కూడా వాక్యము విని
దేవుని యందు భయభక్తులు కలిగి మారు మనస్సు పొంది దేవుని రాకడ కొరకై సిద్ధపరచబడాలి అనేది దైవజనునిగా నా యొక్క ప్రార్థన. దేవుని లేఖనములో నుండి మనము గత కాలములో నాయీను అనబడుతున్న గ్రామములో ప్రభువు చేసిన 7 కార్యాలను గూర్చి ధ్యానం చేశాం. అయితే ప్రభువు ఏ చిన్నవాడినైతే లేపాడో, ఏ చిన్నవాడైతే ప్రభువు మాటను బట్టి బ్రతికాడో, అతని జీవితములో జరిగిన 3 ఘట్టాలను గూర్చి మనము నేర్చుకుందాం. ఈ దినం ఒక ఘట్టాన్ని పులారా ధ్యానము చేద్దాం. చూడండి, లూకా సువార్త 7వ అధ్యాయము 15వ వచనం. లూకా సువార్త 7వ అధ్యాయము 15వ వచనం. ఆయన ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగెను. ఆయన అతనిని అతని తల్లికి అప్పగించెను. మరలా చదువుతున్నా, ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగెను. ఆయన అతనిని అతని తల్లికి అప్పగించెను. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధివగు పరమ తండ్రి, నీ పాదములకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మీ అత్యంతమైన కృపను బట్టి ఈ రాత్రి కాలము వేళ నీ లేఖనములలో నుండి మాతో ప్రభువా మాట్లాడి మమ్ములను బలపరిచి నీ రాకడ కొరకే సిద్ధపరచుమని దైవజనునిగా నన్ను జ్ఞాపకం చేసుకోనుమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈ లైవ్ ద్వారా వాక్యం వింటున్నటువంటి ప్రియులైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు. దేవుని లేఖనములో లూకా సువార్త 7వ అధ్యాయం 15వ వచనములో ఆ చనిపోయిన వాడు చేసిన 3 విషయాలు రాయబడ్డాయి. ఒక్కటొక్కడిగా మనం ధ్యానం చేద్దాం. 1, ఆ చనిపోయిన వాడు లేచాడు. మొట్టమొదటిది, ఆ చనిపోయిన వాడు లేచాడు. ఈ రాత్రి లేచాడు అన్న మాటను గూర్చి మనము ధ్యానం చేద్దాం. ఎందుకంటే ప్రభువు మాట మరణ పడక మీద ఉన్నవాణ్ణి, కొద్ది సమయములో సమాధి కార్యక్రమములకు వెళ్ళిపోతున్న వాణ్ణి, కొద్ది సమయములో భూస్థాపన జరిగేవాణ్ణి ప్రభువు ఆ మరణ పడక నుండి లేపితే ఆయన మాట విని వాడు లేచాడు. చిన్నవాడా లెమో అనగానే వాడు లేచాడు. ఈ రోజున పిల్లారా, దేవుని స్వరము మనకు వినబడుతున్నప్పుడు, దేవుని మాట మనకు వినబడుతున్నప్పుడు మనము ఉన్న స్థితిలో నుండి లేవటం నేర్చుకోవాలి. పాపం బహుభయంకరమైనది, అది మనలను లేవనీయదు. ఒకసారి ఒక 2 స్నేహితులు, బాగా పేకాట పిచ్చి ఉన్నవాళ్ళు. చాలా మందికి రకరకములైన పిచ్చిలు ఉంటాయి. కొందరికి పేకాట, కొందరికి కోడి పందాలు, కొందరికి సినిమాలు, ఇలా కొందరికి చీట్ల పందాలు, ఇలాగున రకరకాల పిచ్చులు ఉంటాయి. అయితే ఈ 2 స్నేహితులు పేకాట బాగా పిచ్చి. ప్రభువు కృప, వారిలో ఒకడు ప్రభు నమ్ముకున్నాడు, రక్షించబడ్డాడు. కొత్తగా రక్షించబడినోడికి చాలా ఆరాటం ఉంటది. నాకులాగా అందరూ రక్షింపబడిపోవాలి అని, నేను
అందరినీ ప్రభు దగ్గరికి నడిపించేయాలి అని చాలా ఆరాటం ఉంటుంది. కానీ అనుభవములోనికి వెళితే అర్థమవుతుంది అది ఎంత జాగ్రత్తగా మనం చెయ్యాలి అని. ఈ మధ్యన మస్కెట్ నుండి ఒక సహోదరి నాకు ఫోన్ చేసింది. మరి ఆమెకు నెంబర్ ఎలా తెలిసింది తెలీదు. ఆమె నాతో మాట్లాడుతూ, అయ్యగారు మనం అందరినీ మార్చేయాలండి అంటుంది. ఇంతకీ నేను అడిగా, అమ్మా నువ్వు మారు మనసు పొందావా, రక్షణ పొందావా అంటే ఆమంటది, ఇప్పుడిప్పుడే నేను ప్రభువులోకి వస్తున్నా, నేను పాపములోనే ఉన్నా, నా భర్తను విడిచి 10 సంవత్సరాలు అయ్యింది, వేరే వ్యక్తితో ఉంటున్నా, ఇప్పుడిప్పుడే ప్రభువులోకి వస్తున్నా, అయినా మనం ప్రభువులోకి అందరినీ మార్చేయాలండి అంటుంది. నేను నవ్వి అన్నాను, అమ్మా ముందు నువ్వు సంపూర్ణంగా మారు, ఆ తర్వాత మిగతా విషయాలు ఆలోచిద్దాం. మనమే సంపూర్ణముగా మారకోకుండా అందరూ మారిపోవాలంటే ఎలా మారతారు? చాలా మందికి పాపం ప్రభువులోకి రాగానే ఎంత ఆరాటమో. మనకు ఒక సామెత ఉంది కదా, కొత్త పిచ్చోడు పొద్దెరగడు అని. ఎందుకంటే వాడు కొత్త పిచ్చోడు, వాడికే పొద్దు తెలియదు. చాలా మంది మనలో ప్రభువులోకి రావడం 4 మాటలు నేర్చుకుని 2 పాటలు వచ్చి చిన్న ప్రార్థన చేయడం వస్తే చాలు, ఇంకా వాళ్ళ భక్తి ఇక చెప్పలేం మనం. అందరూ మారిపోవాలా నాకులాగా అనుకుంటా. అందుకనే పౌలు ఇలాంటి వారిని గూర్చి ఒక మాట అన్నాడు, మద్యముతో మత్తులయ్యుండకుడి, ఆత్మ పూర్ణులయ్యుండుడి అన్నాడు. మద్యముతో అంటే తాగుడుతో మత్తులై ఉండొద్దు, ఆత్మ నింపుదల కలిగి ఉండండి అన్నాడు. ఎందుకు విశ్వాసులను ఆ మాట అన్నాడు అనంటే, త్రాగుడు అలవాటు ఉన్నవాడు మొట్టమొదటిగా క్రొత్తగా తాగేటప్పుడు వాడు కూడా అలాగే ఉంటాడు. నాతో పాటు ఆడు తాగేయాలి, ఈడు తాగేయాలని వీడి డబ్బులు పెట్టే పోయిస్తాడు వాడు. అందుకని చాలా మంది కొత్తగా రక్షించబడినప్పుడు అందరూ రక్షించబడాలి అని ఆరాట పడతారు. అయితే ఒక విషయం మర్చిపోతారు, ఎంతమంది మన కొరకు ప్రార్థన చేస్తే మనం ఎంతకాలానికి మారాము? అవతల వాళ్ళు మనం చెప్పగానే మారిపోతారా అన్న ఆలోచించరు. సరే, ఈ 2 పేకాట పిచ్చోళ్లలో ఒకడు రక్షించబడ్డాడు. ఈ రక్షించబడినోడు ఒకసారి తన స్నేహితుని ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళితే వాడి ఇంటి దగ్గర లేడు. వాళ్ళ భార్యని అడిగాడు, అమ్మా చెల్లి వీడు ఎక్కడికి వెళ్ళాడు, వీడి ఇంటికాడ ఉండలేదు ఇప్పుడు ఈ మధ్యన అనంటే, నీకు తెలుసు కదా అన్నయ్య, ఆయన ఈ టైంలో ఎక్కడుంటాడు, పేకాట దగ్గర ఉంటాడు, నువ్వైతే ఎంతో మారావు, మా వదిన చాలా సంతోషిస్తుంది, మరి ఈయన ఎప్పుడు మారుతాడు ఏంటో అని ఆమె బాధపడుతుంటే, వీడు పెద్ద నీతిమంతుడిలాగా, నువ్వేం భయపడకమ్మా, నేను మారాను కదా, అని మార్చేస్తా, నువ్వేం భయపడకో, అది ఎంత పని అని వీడు ఏదో పెద్ద నీతిమంతుడిలాగా ఆమెకి సలహాలు చెప్పి తన స్నేహితుడు పేకాడుతో నా స్థలానికి వెళ్ళాడు. దూరంగా నిలబడి వాడిని యాకేశాడు, ఎప్పుడు పేకాటేనా, ఇంక జీవితం మారదా, ఏంటి బతికితేనా, నువ్వు మారవా, లేచిరా అని అనగానే వాడన్నాడు, ఉండరా ఇప్పుడే మంచి రేసు మీదకి వస్తుంది ఆట, ఇప్పుడే ఆడు మొక్కేశాడు, ఉండరంటే సరే అని 10 నిమిషాలు నిలబడ్డాడు. అక్కడ నిలబడిన తర్వాత వీడు మళ్ళీ లేచిరా అనంటే, ఆగరా ఆట ఎండింగ్ అయిపోవచ్చింది అనంటే, వాడు ఎంతసేపు పిలిచినా రావేంటి అని దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. దగ్గరికి వచ్చి నిలబడినప్పుడు ఇంతకు ముందు ఆట అన్నుడేగా, వీడు చూస్తా ఉన్నాడు అందరు ఆట చూస్తా ఉంటే, వీడు ఈ స్నేహితుడు కింద కూర్చొని ఆడుతున్నాడు, ఈయన పైన చూస్తున్నాడు. వీడు రక్షించబడినాడు. పైన చూస్తా ఈ స్నేహితుడు
ఒక ముక్క తీసి ఒక ముక్క కొట్టబోయి ఇంకో ముక్క కొడతా ఉంటే వీడు పైనుండి ఉడికిపోతా, ఆ ముక్క కొట్టామంటే ఈ ముక్క, వీడు రక్షించబడిన సంగతి మర్చిపోయి తన స్నేహితుడిని ఆ ముక్క కొట్టావేంటి, ఈ ముక్క కొట్టాల్సింది అనంటే లేదురా నీకు తెలవలేరా అని కూర్చుని అంటున్నాడు. ఈడు ఒక పావు గంట చూచి వీడికి ఆరాటం తట్టుకోలేక, లేక నీకు ఆటం రాదు పాడు రాదు, నేను ఆడు చూపిస్తాను చూడని ఆడి లేపి ఈడు కూర్చున్నాడు. వీళ్ళు రక్షించబడ్డాడు. అంటే పాపం ఎంత భయంకరమైనదో, లేవనీయదు, లేచినట్టు కనపడతాం అంతే మనం. కానీ ఆ పాప బంధకాలు మనల్ని లేవనీయకుండా లాగేస్తాయి. అయితే ప్రియులారా, దేవుని మాట నీలోనికి వచ్చినప్పుడు, దేవుని వాక్యం నీలో పనిచేస్తున్నప్పుడు, దేవుని స్వరం నీ విన్నప్పుడు, పాడి మీద పెట్టబడిన ఆ చిన్నవాడు లేచినట్లుగా నీవు లేవాలి. నేడు చాలా మంది పాపపు స్థితిలోనే ఉండి లేవకుండా చతికిలబడి వారి జీవితాలు నాశనం చేసుకుంటా ఉన్నారు. పరిశుద్ధ గ్రంథములో నుండి ఎవరు ఎక్కడి నుండి లేచారు, ఒక్క 4 విషయాలు చాలా క్లుప్తంగా చెబుతాం. ఎందుకంటే చాలా మంది దేవుని పిల్లలు వాక్యాన్ని వింటున్నారు. చాలా మంది సేవకులు కూడా నేర్చుకొని, అనయ్య ఇంతకుముందు మీరు గంట మాట్లాడినప్పుడు మాకు వర్తమానం అనేది సరిగ్గా సిద్ధపరచుకోవడం కుదిరేది కాదు. ఇప్పుడు మీరు అందిస్తున్న ఈ అర్ధగంట వర్తమానం మేము సిద్ధపడడానికి చక్కగా మాకెంతో ఆదరణకరంగా ఉంది. మా సంఘాల్లో కూడా మేము బోధించుకుంటున్నామన్నా. అందుకే వారిని దృష్టిలో ఉంచుకొని దేవుని పాదాల దగ్గర కూర్చొని వారి కొరకై అన్నట్లుగా కాకుండా అందరి కొరకు కూడా సిద్ధపడి వాక్యాన్ని అందిస్తున్నాం. ఎక్కడ నుండి లేచారో 4 స్థలాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. నెంబర్ 1, మొట్టమొదటిది మనం ఎక్కడ నుండి లేవాలి అంటే మరణ పడక నుండి లేవాలి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం చూడండి. పరిశుద్ధ గ్రంథములో నుండి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం, అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించుననే ఆయన చెప్పుచున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం బోధిస్తుంది మనం ఎక్కడ నుండి లేవాలి అంటే మరణ పడక మీద నుండి, మృతుల మధ్య నుండి మనము లేవాలి అని దేవుని యొక్క వాక్యములో దేవుడు సెలవిస్తా ఉన్నాడు. అంతేకాదు యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1వ వచనం మనం చూస్తున్నప్పుడు, యెషయా గ్రంథం 60వ అధ్యాయము 1వ వచనం, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్మో తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చింది, ఇక చీకట్లో ఉండక్కర్లా, మరణ స్థితిలో ఉండక్కర్లా, లెమ్మో తేజరిల్లుమని చచ్చిన వారితో ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ దినమున ఒకవేళ మనం ఆత్మ సంబంధులుగా మరణించామేమో, అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారిగా ఉన్నామేమో, మొట్టమొదటిది చచ్చిన స్థితిలో నుండి లేవాలి. రెండవది, మనం ఎక్కడ కూర్చుండిపోయామో, ఎక్కడ కుంటివారిగా ఉన్నామో ఆ స్థలము నుండి లేవాలి. అపోస్తుల కార్యముల గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం, అపోస్తుల కార్యముల గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం, వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను, వెంటనే వాని పాదములను చీలమండెలను బలము పొందెను, వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను, నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళెను. ఎన్నో ఏళ్లుగా దేవాలయము దగ్గరే ఉన్నాడు, కానీ వాడు లోపలికి పోలా. ఎన్నో ఏళ్లుగా దేవాలయానికి వచ్చే ప్రజల మీద ఆధారపడి భిక్షమెత్తుకుంటున్నాడు, గాని దేవాలయములో ఉన్న ఆ దేవుని మీద వాడు ఆధారపడలే. కారణం, వాడు లోపలికి పోలేదు, దేవుని మహిమను వాడు చూడలే. మెట్ల దగ్గరే కూర్చొని భిక్షాటన చేస్తున్నటువంటి ఆ వ్యక్తిని ఒక రోజున పులారా ప్రభువు కనికరించాడు. దైవజనులైన పేతురు
యోహానులు ఆ మందిరానికి వెళుతూ ఉన్నప్పుడు ఆ యొక్క భిక్షాటన చేసేవాడు వారిని చూసి ధర్మం అడిగినప్పుడు, ప్రియులారా, వారికి కలిగిన క్రీస్తు నామమును బట్టి అతనిని కనికరించారు. పేతురు తన కుడి చేతిని ఇచ్చి లేపితే అతడు దిక్కున లేచి నిలబడ్డాడు. జాగ్రత్తగా గమనించాలి. దేవుని యొక్క లేఖనములో వాడు ఎన్నో ఏళ్లుగా కుంటివాడైనందువల్ల కూర్చునే ఉన్నాడు. అనగా ఎక్కడ నుండి లేచాడు అంటే వాని కుంటితనము నుండి లేచాడు. వాడి కుంటితనము నుండి. ఎన్నేండ్లుగా నీవు కుంటివాడిగా బ్రతుకుతున్నావు? ఎన్నేండ్లుగా నీవు కుంటిదానిగా జీవిస్తున్నావు? ఎందుకంటే దేవుని కార్యములకు నడవడానికి కాడు లేక, దేవుని పని చేయడానికి కాడు లేక, దేవుని విషయంలో నిలబడడానికి కాడు లేక, దేవుని పదోచ్చాలకి సతికిలు మాడతాం. జాగ్రత్తగా గమనించాలి. చాలా మందికి ఉన్న రోగం ఏంటంటే అన్నిటికీ లేచి నిలబడతారు. సంఘాల్లో పెత్తనాలకు లేచి నిలబడతారు, పాటలు పాడడానికి లేచి నిలబడతారు, ఏదైనా పిల్లారా పదవులు కావాల్సి వస్తే లేచి నిలబడతారు. కానీ దేవుని పని ఏదైనా చెయ్యాల్సి వస్తే మున్సిపాలిటీ ఎద్దులాగా చతికిలు పడతారు. మీరు చూడండి, మున్సిపాలిటీ ఎద్దుని ఆ యొక్క బండి కట్టి, చెత్తను పోగేసే బండి కట్టి రోడ్డముట్టా వదిలితే దాన్ని ఎవడు తోలక్కర్లా. ఎక్కడ పెంట కుప్ప ఉంటే అక్కడ ఆగుద్ది. కంతే అక్కడ ఆ పెంట కుప్ప తీసే వరకు అక్కడే చతికిలిమడి ఉంటుంది. ఇలా చాలా మంది ఈ రోజున దేవుని సన్నిధిలో పేరుకి మాత్రం క్రైస్తవులే, కానీ దేవుని పరిగెత్తలేని కుంటివాళ్ళు, దేవుని పనికి పరిగెత్తలేని అవిటివాళ్ళు, దేవుని పనిని చేయడానికి నిలబడలేని కుంటివారు. రెండవది, మన అవిటితనము నుండి, ఆత్మీయ అవిటితనము నుండి లేవాలి. మూడవది, గుడ్డితనము నుండి లేవాలి. చూడండి వాక్యాన్ని, మార్కు సువార్త 10వ అధ్యాయము 49-50 వచనాలు చదువుతున్నా. మార్కు సువార్త 10వ అధ్యాయము 49-50 వచన. అప్పుడు యేసు నిలిచి వానిని పిలువుడని చెప్పగా వారు ఆ గుడ్డి వారిని పిలిచి, ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వానితో చెప్పిరి. అంతట వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసునద్దకు వచ్చెను. దేవునికి స్తోత్రం. రాయబడిన మాట, ఎరుకో పట్టణపు దారి ప్రక్కన ఒక పిల్లర అంధుడైనటువంటి భర్తిమై అనబడుతున్న భిక్షకుడు కూర్చొని ఉన్నాడు. ఆయన పిల్లర భిక్షాటన చేస్తూ ఉన్నాడు. ఆ దారిన ప్రభువారు వెళుతూ ఉన్నప్పుడు ప్రజల యొక్క శబ్దాలను బట్టి వెళుతున్న ఆయన నజరేయుడైన యేసు అని తెలుసుకున్నాడు. ఆ నజరేయుడైన యేసు ఆయనను దాటిపోతూ ఉండగా శబ్దాన్ని గమనించి, అడుగులను పులారా గమనించి, దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలేశాడు. అయితే ప్రభువు మహాకృప, ప్రజలు అతన్ని అభ్యంతరపరచిన, ప్రజలు అతనికి అడ్డుబండగా నిలబడిన యేసు ప్రభువు దారి ప్రక్కన భిక్షాటన చేస్తున్న అంధుడుగా ఉన్న వాని పిలుపుని నిరాకరించలేదు. దేవునికి స్తోత్రం. ఆయనతో ఉన్నవారు వాడు జోలెందుకు, వాడిని పట్టించుకోవాలి అని నిరాకరించారు. ఈ రోజున ప్రభువు మన జీవితాల్లో మనము ఎంత కింద స్థితిలో ఉన్నవారమైనా, ఎంత హీన స్థితిలో ఉన్నవారమైనా ఆయన మనలను నిరాకరించువాడు కాదు. ఒకవేళ మీ సేవకులు మిమ్మల్ని నిరాకరించవచ్చు. నువ్వు పేదవాడివని, పేదదానివని, నువ్వు పెద్ద ఎన్నిక లేని దానివని, ఎన్నిక లేని వాడవని, నువ్వెంత అని మీ సేవకులు ఒకవేళ ధనవంతులుగా ఉన్నటువంటి వారిని పిల్లారా, ఒకవేళ వాళ్ళు పట్టించుకొని నిన్ను పట్టించుకోకపోవచ్చు, గాని ప్రభువు నిన్ను ఎరుగును, నిన్ను లక్ష్య పెడుతూ ఉన్నాడు. ఈ అంధుడైన వ్యక్తి కేకవేయగానే
ప్రభువు ఆగి అతను నా దగ్గరికి తీసుకురండి అంటే శిష్యులు వెళ్ళి పులారా అతనితో మాట్లాడి ఆయనను పిలుస్తున్నాడు రమ్మనగానే అతని దగ్గర పరిచి ఉన్న ఆ బట్టను పారవేసి బైబిల్ రాయబడింది, వాడు దిక్కున లేచి ఆ వ్యక్తి పిల్లారా యేసు దగ్గరకు వచ్చాడు. ఈ రోజున ప్రియ సోదరుడా సోదరి, ప్రభువు నీతో మాట్లాడుతున్నప్పుడు నీవు కూడా నీ అంద బ్రతుకులో నుండి దిక్కున లేవడం నేర్చుకోవాలి. అంతేగాని తాపీగా లెగిస్తానులండి, ఇప్పుడు కాదు, ఇంత సడన్ గా లెగిస్తే ఎలాగా, ఇదిగో చాలా రాబడి వస్తుంది ఇక్కడ అడుక్కోవడం వల్ల, ఇదిగో చాలా ధనం వస్తుంది, ఇప్పుడు సడన్ గా లేస్తే నా సంపాదన పోద్దేమో, నా యొక్క రాబడి పోద్దేమో అని పిల్లారా ఆలోచించలే. దిగ్గున లేచి అతడు దేనిని పరిచి అడుక్కుంటున్నాడో దాన్ని పారవేసి యేసు దగ్గరకు రాకముందే బట్టను పారవేశాడు. బాగా గమనించాలి. యేసు దగ్గరకు వచ్చిన తరువాత, బాగున్న తరువాత దాన్ని పారేయలే. యేసు దగ్గరకు రాకముందే పారవేశాడు. కారణం ఏంటి తెలుసా? ఇక దీనితో నాకు పని లేదు, యేసు నన్ను కనికరిస్తాడు అన్న విశ్వాసం ప్రారంభమయ్యింది. మనలో చాలా మందిని సేవకు దేవుడు పిలిస్తే వీళ్ళంటారు, అయ్యగారు ఎమ్మటే ఉద్యోగం వదిలిపెట్టి రావడం కాదు, కానీ ఒక సంవత్సరం చూస్తా, సంవత్సరములో సేవ బాగుంటే అప్పుడు నేను కంప్లీట్ ఉద్యోగం మాంతా అంటే పిలిచిన వారి మీద విశ్వాసం లేదు. ఉద్యోగాన్ని అలా పెట్టుకుని కొంతకాలం సేవకొచ్చి బాగుంటే అప్పుడు ఉద్యోగం రాజీనామా ఇస్తాం, లేకపోతే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాం. ఒక గుడ్డివాడుకున్న విశ్వాసము కూడా లేదు చాలా మందిలో. బాగా గమనించాలి. ఆ గుడ్డితనము నుండి లేవాలి. నాలుగవ మాట, ఆఖరి మాట చెబుతున్నాం, దుఃఖ స్థితిలో నుండి లేవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆదికాండము 21వ అధ్యాయం 19వ వచనం. ఆదికాండము 21వ అధ్యాయము 18-19 వచనం. నీవు లేచి ఆ చిన్నవాణ్ణి లేవనెత్తి నీ చేత పట్టుకోనము, వారిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనెను. మరియు దేవుడు ఆమె కన్నులు తెరచినందున ఆమె నీళ్ల ఊటను చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. పిల్లరా, దేవుని లేఖనములో హాగరు అనబడుతున్న తల్లి తన బిడ్డ దప్పిక చేత, ఆకలి చేత మరణ పరిస్థితులు ఉంటే ఆ బిడ్డ మరణమును చూడలేరు అని చెప్పి పొద కింద పండుకోబెట్టి వెళ్ళి చూస్తా ఏడుస్తా ఉంది. దేవుడు మాట్లాడాడు, ఆగరు నీకేమొచ్చింది, నువ్వు లేచి వెళ్ళి నీ బిడ్డని ఎత్తుకని. వెంటనే ఆ దుఃఖ స్థితిలో నుండి, ఆ యొక్క కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్న ఆ ఒంటరి బ్రతుకులో నుండి ఆ తల్లి లేచి వెళ్ళి దేవుని మాట ప్రకారం ఆ బిడ్డను చంకనెత్తుకుంది. ఎప్పుడైతే ఆమె లేచి వెళ్ళిందో ప్రభువు కృప కన్నులు తెరచి అక్కడ నీటి ఊటను పుట్టించాడు. ఈ రోజున ప్రియ సోదరుడా సోదరి, నీవు నేను కూడా కూర్చున్న స్థితిలో నుండి లేవాలి. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 1-2 వచనాల్లో చెప్పబడిన మాట. యెషయా గ్రంథం 52:1-2 వచనాల్లో, యెరూషలేమా నీ ధూళి దులుపుకొనుము, నీ మెడకట్లు విప్పుకొనుము, లెమ్మో సుందరమైన వస్త్రములు ధరించుకొనుము అంటాడు. మన బ్రతుకులు మనము పిల్లారా మరణ స్థితిలో నుండి లేవాలి. మన బ్రతుకులో కుంటితనములో నుండి లేవాలి. మన బ్రతుకులు గుడ్డితనము నుండి లేవాలి. మన బ్రతుకులో దుఃఖములో నుండి లేవాలి. మన బ్రతుకులు అపవిత్రమైన ధూళిలో నుండి లేవాలి. కారణం ఏంటి తెలుసా? మన పైన క్రీస్తు ప్రకాశిస్తూ ఉంది. ఆ చిన్నవాడు ప్రభువు యొక్క మాట వినగానే అతడు లేచి కూర్చున్నాడు. ఈ యొక్క రాత్రి కాల వేళ మొదటి మాటను ధ్యానము చేశాం. తిరిగి రేపటి దినం రెండో మాట కొరకై ప్రభు మనల్ని సిద్ధపరచును గాక. మనము కూడా ప్రభు యొక్క సిలువ ఎదుట పిల్లారా మోకరిల్లుటకై లేచి
మనమున్న స్థితిని విడిచి ప్రభు యొక్క శిలువ యొద్దకు వద్దాం. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధివగు పరమ తండ్రి, నీ పాదములకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. మీ అత్యంతమైన కృపను బట్టి నాయన, ఈ రాత్రి కాల వేళ ఎత్తబడిన వాక్యము నీరు గట్టి ఫలింపు దయచేయండి. విన్న ప్రతి బిడ్డను బలపరచండి స్వామి. మీరాకడ కొరకు ఆయత్తపరచండి, నీ కార్యములు నూతన పరచండి. ఈ కడవరి దినములలో ప్రతి కుటుంబాన్ని కూడా మీరు లేవనెత్తి మీరాకడ కొరకే సిద్ధపరచుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన క్రీస్తు యేసు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సహవాసము, ఆయన సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, మీ అందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని మహాకృప. తిరిగి రేపు రాత్రి దేవుని యొక్క పాద సందులు కలుసుకుందాం. అప్పటి వరకు ప్రభు మనలను తన బలిష్టమైన రెక్కల క్రింద భద్రపరచునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.